హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొత్తిమీర నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. 2 కట్టలు కొత్తిమీర ఎలా శుభ్రం చేసుకొని వాడదేవుకొని చక్కగా నీళ్ళు చుక్కలు లేకుండా స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని బాగా మగ్గనివ్వాలి. చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా, సాల్ట్ తగినంత వేసుకొని బాగా మగ్గనివ్వాలి. కారము తగినంత 4 స్పూన్లు వేసుకోవాలి. బాగా మగ్గనివ్వాలి. కారం వేసిన తర్వాత ఆయిల్ పైకి వచ్చేంతవరకు మగ్గనివ్వాలి. 1 స్పూన్ ఆవపిండి వేసుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకొని మళ్ళీ తాలింపుకి పోపు దినుసులు వేసుకోవాలి. కొంచెం మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ చితక్కొట్టుకొని వేసుకొని బాగా వేగనివ్వాలి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తాలింపులో వేసేసుకోవాలి.